విలేజ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం కదండీ! అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవట్లేదండి. నాకైతే పెళ్ళయ్యి రెండో సంవత్సరం వస్తుంది. అందుకే చేసుకోకూడదని మామూలుగా వారం అయితే చేసేసుకుంటున్నానండి పూజ అయితే మామూలుగా చేసేసుకుంటున్నాను. వ్రతం చేసుకోవట్లేదు. ఎలా చేసుకుంటానో చూపిస్తాను. నేను ఎక్కడున్నానంటే మా అత్తగారి ఇంటికాడ ఉన్నానండి. చెప్పాను కదా! మా అత్తగారు అత్తారింటికి అదే చెప్పాను కదండీ! సడన్‌గా అత్తారింటికి ఎందుకు వస్తున్నానని. మా అత్తయ్య గారు అయితే వచ్చేసారండి కోయట నుంచి. అందుకే వచ్చేసాను మా అత్తగారింటికి, మా ఇంటికి. చూపిస్తాను చూడండి. ఇదైతే మా ఇల్లు. ఇప్పుడైతే చూపిస్తాను ఎలా చేసుకుంటున్నానో పూజ చూసేయండి మొత్తం. వీడియోనైతే లైక్ చేయండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అయితే సర్దేసుకున్నానండి. ఇప్పుడైతే పూజ చేసేసుకుంటాను. చూసేయండి. మామూలుగా సర్దుకున్నాను. ఇప్పుడైతే పూజ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజ అయితే స్టార్ట్ చేసేసానండి. పూజ అయితే మొదలుపెట్టాను. స్టార్ట్ చేసేసాను. పూజ అయితే అయిపోయింది. ధూపం అయితే వేస్తున్నానండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోలేదండి. మామూలుగా అయితే వారం చేసుకున్నాను. పూజ అయితే చేసేసానండి. ధూపం అయితే వేస్తున్నాను. మొత్తం వీడియో అయితే తీయలేదండి ఫస్ట్ నుంచి. కొద్దిగా లాస్ట్ అయితే తీసాను. పూజ అయిపోయాక తీసాను. ధూపం అయితే వేసేసాను. చిన్న ముక్క అయితే తీసాను లాస్ట్ని. దండం అయితే పెట్టుకుంటున్నాను. పూజ అయితే అయిపోయింది. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. వీడియో చూసేయండి. పూజ వీడియో. ప్రసాదం అయితే శనగలు, చలిమిడి, వడపప్పు అయినా పెట్టానండి. యాపిల్స్ కాయలు అన్నీ. ఇదండి నా శ్రావణ శుక్రవారం పూజ. ఇంకొండి ఇలాగైతే చేశాను మొత్తం పూజ. వీడియో చూపిస్తాను చూడండి. ఇలాగైతే అలంకరించానండి పువ్వులతోని. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. తర్వాత అయితే తాంబూలం తీసుకోవడానికి వెళ్తున్నానండి. సాయంత్రం 5 అవుతుంది. అప్పుడు మాకు తెలిసిన వాళ్ళేనండి. మా ఊరు అమ్మాయి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మా ఊరే. ఆ అమ్మాయిని మా ఊరు ఇచ్చారు. అంటే చుట్టాలు కూడా ఉన్నారండి. వాళ్ళ మామయ్యనే చేసుకుంది వాళ్ళ అమ్మాయి. ఇదంతా మా ఊరండి. మా ఊరు. ఇంకోండి అత్తయ్య అయితే మా ఊరు. మా ఇంటికాడ వాళ్ళ అమ్మాయిని ఇచ్చారు. వాళ్ళ ఇల్లండి. వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాను తాంబూలం తీసుకోవడానికి. పెళ్లి మొన్న ఏప్రిల్ అయిందండి. తన ఫస్ట్ సంవత్సరం అండి ఇది. వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంది. ఇంకోండి ఆ అమ్మాయి మా ఊరు అమ్మాయి. మాకు బాగా తెలుసండి.
ఇంకొండి వాళ్ళమ్మ అత్తయ్య అవుతుంది నాకు. ఇంకొండి అలాగైతే చేసుకున్నారు వాళ్ళ లక్ష్మీ వ్రతం వాళ్ళు. నేను వచ్చామండి తాంబాలం తీసుకోవడానికి. ఇల్లు అంటే అది ఏడ్చేస్తుంది, వెళ్ళిపోవాలి అర్జెంటుగా. తాంబూలం తీసేసుకుని వెళ్ళిపోవాలి. ఇలాగైతే దండం పెట్టుకుంటున్నానండి అక్కడ. మా అమ్మాయి ఏడ్చేస్తుంది, ఎత్తుకుంటున్నాను. అస్సలు ఉండలేదండి ఎవరి దగ్గర కూడా. వాళ్ళ ఇల్లు చూపిస్తాను, చూసేయండి. వచ్చామండి, చూపిస్తాను, ఇల్లు కూడా చూపిస్తాను. ఇదిగోండి. తాంబూలం తీసుకోవడానికి అయితే వచ్చారండి. వాళ్ళకైతే డ్రింకులు ఇస్తుంది ఆ అత్తయ్య. 5 పేరంటాలు నాతో పాటు 4 అయితే వచ్చారు. ఈ అమ్మాయి మా ఇంటి పక్కనండి, నా కూడా వచ్చింది ఆ అమ్మాయి. అమ్మాయిని తోడుగా తీసుకొచ్చాను సందడిపోతుందని. అమ్మాయి అయితే పూజ చేసుకుంటుందండి, తర్వాత తాంబూలం ఇవ్వడానికి వచ్చింది. ఇంకొంటి తాంబూలం అయితే ఇస్తుంది. మా ఊరమ్మాయి, ఆ పక్కన ఉన్న అతను వాళ్ళ ఆయన, వాళ్ళ మావయ్య, వాళ్ళ అమ్మోళ్ళ తమ్ముడండి, వాళ్ళ చిన్నమ్మోళ్ళ కొడుకు. తనకు మావయ్య అవుతాడు. అందరూ బొట్లు పెట్టించుకుంటుంది. నేను కూడా పెట్టానండి బొట్టు. ఆపమమ్మ అంటుంది. ఈ వీడియో తీస్తున్నాను కదండి, నేనైతే పెట్టేశాను బొట్టు. నేను తీసినందుకు వాళ్ళకి పని అయిందండి. వీడియో అయితే పంపించమన్నారు, నన్ను పంపించాను. తర్వాత అయితే తాంబూలం ఇస్తుందండి, పెద్దవాళ్ళతో ఒప్పిస్తుందండి ఫస్ట్. ఇంకొండి అందరికి ఇస్తుంది తాంబూలం. అత్తయ్య జాకెట్ ముక్కలు మర్చిపోయిందండి, మళ్ళీ తేడానికి వెళ్తుంది. పట్టుకొస్తుంది జాకెట్ ముక్కలు. ముందు ఇచ్చేసారండి, మళ్ళీ జాకెట్ ముక్కలతో ఇస్తున్నారు. ఇలాగైతే జరిగిందండి వాళ్ళ లక్ష్మీ వ్రతం రోజున. తర్వాత అయితే నేను తీసుకున్నానండి. ఇలాగైతే జరిగిందండి. మొత్తం అందరి కాళ్ళతోకి మొక్కారు వాళ్ళు. దండం పెట్టారు మొత్తం అందరికీ. ఇంకా అందరికి దండం పెట్టుకుంటూ వచ్చేసారు వరుసగా.
నాకు కూడా దండం పెట్టేసింది సాయి. ఇలా అయితే జరిగిందండి. తర్వాత వాళ్ళు వండుకుని పిండి వంటలు అయితే అందరికి కవర్లో పెట్టి ఇచ్చారండి. తర్వాత అయితే అవి పట్టుకుని ఇంటికి వచ్చేసాము. చాలా లేట్ అయిపోతుందండి అప్పటికని, సందడి ఆడిపోయింది చిన్నపిల్ల కదా అని. ఇదండి వీడియో.